హాయ్! హలో! నమస్తే. నేను మీ సందీప్. ఏంటి అనంటే ఎన్నో సినిమాలు మనం చూస్తూనే ఉంటాం కానీ 'శంబాల' అనే ఒక మిస్టీరియస్ ఒక మైత్ నెక్స్ట్ హిస్టరీ అన్నీ కలిపి ఒక సినిమా మన ముందుకు రాబోతుంది. ఆ సినిమాలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే. హాయ్ టీమ్. హాయ్. ఎలా ఉన్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్? ఆల్ గుడ్. అందరూ థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మీరు అంత యాక్టివ్‌గా ఉన్నారు సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సినిమా ఎలా వచ్చిందంటే ఏం చెప్తారు సార్? ఫస్ట్ డైరెక్టర్ నుంచి స్టార్ట్. సినిమా కేమ్ అవుట్ వెరీ వెల్ అండి. Ah. డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ గుడ్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్. ఓకే సార్. విజువల్ వైస్ కావచ్చు, సౌండ్ వైస్ కావచ్చు, దే ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ఇట్. అంటే మోర్ దాన్ స్టోరీ ఇవన్నీ పక్కన పెడితే ఒక థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది ఆడియన్స్‌కి. ఓకే. అదే ఇప్పుడు 'శంబాల' అనేది ఒక వర్డా సార్? లేకపోతే ఏంటి ఆ టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి సార్? బేసిక్‌గా 'శంబాల' అంటే ఇట్స్ ఎ కాన్సెప్ట్ అండి. ఓకే. మన హిందూ స్క్రిప్చర్స్ ప్రకారం కావచ్చు, లేదా బుద్ధిజం ప్రకారం కావచ్చు, 'శంబాల' అనేది ఒక ప్లేస్ అంటాం. హిమాలయస్‌లో ఒక ప్లేసు. ఆ ప్లేస్‌లో కల్కి, ఇప్పుడు మనం 'కల్కి' మూవీలో చూసాం కదా, అవును సార్. పుడతారు. అక్కడ ఏంటంటే పీపుల్ విల్ బి ఒక హైయెస్ట్ కాన్షియస్నెస్తో జనాలందరూ బతుకుతారు అనేసి. అంటే నార్మల్గా ఉన్న ఈ కుళ్ళు కుతంత్రాలంతా ఏమీ లేకుండా, స్వార్థం లేకుండా ప్రపంచం కోసమే అనేది ఒక ఫిక్షనలైజ్డ్ ప్లేస్ ఉందని చెప్పేసి మనం. కానీ ఇన్ యాక్చువల్ ఏంది అంటే 'శంబాల' అనేది ఒక కాన్సెప్ట్. అది హైదరాబాద్లో ఇప్పుడు అందరూ అలా ఉన్నాము అంటే హైదరాబాద్ కూడా శంబాలానే. ఓకే. సో ఇట్స్ ప్లేస్ ఆఫ్ పీస్ అనమాట బేసిక్గా. మీరు రియాలిటీలో అది నిజంగా ఉందంటే నమ్ముతారా సార్ 'శంబాల' అనే ప్లేస్? లేకపోతే నేను నమ్ముతానండి. నేను నమ్ముతా. అంటే బేసిక్గా అదే యుథోపియా కైండ్ ఆఫ్ ప్లేస్ అనమాట. సో బేసిక్గా స్క్రిప్చర్స్ ప్రకారం ఏముంటుంది అంటే ఫ్యూచర్లో కలియుగంలో ఎప్పుడైతే ఇవన్నీ పెరిగిపోయి ఈ కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ పెరిగిపోయి అంతా సమాజం అంతా భ్రష్టు పడుతుందో, వన్ ఇట్ రీచెస్ టు ద మ్యాక్సిమం, అప్పుడు 'శంబాల' అనేది ఒక సైన్యం వస్తుంది. వచ్చి ఆ సైన్యం వచ్చి ప్రక్షాళన చేస్తుంది అనేది కాన్సెప్ట్ మిత్ మంది. కానీ సైన్యం వస్తుంది అంటే కత్తులు కటార్లు గన్స్ ఎత్తుకొని వస్తుంది కదా. ఇట్స్ స్పిరిచువల్ ఆర్మీ. సో 'శంబాల' అనేది ఒక స్పిరిచువల్ టర్మ్. ఒక స్పిరిచువల్ ఆర్మీ వచ్చి ఇది చేస్తుంది అనేది, వరల్డ్ టేక్ ఓవర్ చేసి అందరినీ దానికి ఇంకెంత టైం ఉంది సార్? అయిన తర్వాత అంటే అది అప్పుడు 2012 డిసెంబర్ 21 అని ఒకటి ఇలా వచ్చింది. అదే ఇంకా క్లోజ్ అయిపోతే ఇంకా చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతారేమో అంటే అన్నారు. ఇంకా ఈ సినిమాతో గుడ్ వరల్డ్ స్టార్ట్ అవుతుందేమో. ఓకే. మాకు స్టార్ట్ అవుతుంది. ఆడియన్స్‌కి మేము మంచి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలి. మాకు గుడ్ వర్డ్ స్టార్ట్ అవ్వాలి. ఓకే సార్. ఇప్పుడు మధునందన్ గారు అంటే ఒక స్పెషల్ రోల్స్‌లో ఉంటారు సార్. మీరు ఏ సినిమాలో చూసినా ఒక మంచి కామెడీ వైజ్ అవ్వచ్చు, ఒక డిఫరెంట్ అవ్వచ్చు. ఇందులో మీ రోల్ ఎలా ఉంటుందండి? ఏం చెప్తారు సార్? ఇందులో కూడా స్పెషల్ అండి. మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో నేను ఫస్ట్ టైం ఒక పోలీస్ అంటే ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. అండ్ హీరోకి ఊరికి మధ్యలో అదే 'శంబాల' అనే ఏదైతే మిస్టికల్ వరల్డ్ అనుకున్నామో దానికి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాంటి క్యారెక్టర్ నాది. హీరో ఏమో అసలు సైన్స్ తప్పితే దేన్ని నమ్మని క్యారెక్టర్. ఈ కాన్షియస్నెస్ ఇవన్నీ దాంట్లో కూడా సైన్స్ ఉండాలి అంటాడు హీరో. కాన్షియస్నెస్ లేదు ఏం లేదు అంటాడు. సో మేమందరమేమో మా మా ఊర్లో మా స్వామీజీ ఏది చెప్తే ఆయన చెప్పిందే వేదం మాకు, ఆయన ఏది చెప్తే అది పాటిస్తాం మేము లైన్గా. సో ఆ రెండు బిలీఫ్లకు మధ్యలో నలిగిపోయాయి. ఓకే సార్. ఇప్పుడు ఇంతకు ముందు మీరు చూసుకుంటే చాలా బొద్దుగా మంచిగా ఉండేవారు సార్. అదే సార్, నిజంగా నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలా ఉండేవారు. ఇప్పుడు మంచి ఫిట్నెస్ తయారయ్యారు. అవునా సార్? అదే ఛాన్స్ దొరికింది కదా కంపేర్ చేయాలి. నాకంటే తక్కువ ఉన్నారు సార్. అదే నాకు ఇప్పుడు చాలా ఫిట్నెస్ గా తయారయ్యారు సార్. ఏంటి సార్? ఈ సినిమాకే స్టార్ట్ చేశాను అక్కడ. ఈ సినిమా కొంచెం ముందు స్టార్ట్ చేశాను. ఇది కానిస్టేబుల్ క్యారెక్టర్ అనేసరికి ఫిట్ గా ఉండడం మొదలుపెట్టి అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఒక అలవాట్లాగా అయిపోయింది డైలీ రొటీన్ లో. ఓకే సార్. దీనికి ఎంత టైం పట్టింది సార్? అంటే డైట్ ఫాలోయింగ్ ఇది అంటే మీలాగా నేను అవ్వాలనుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. పర్సనల్ ట్రైనింగ్ 6 to 8 months లో తగ్గాను. 6 months పీరియడ్ లో తగ్గింది. ఏం లేదు, జస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నాను అంతే. ఓకే సార్. రామరాజు గారు, ఇప్పుడు ఆయన చేశారు అని అంటే మనం ఆయన్ని చూడడానికి కొన్నిసార్లు సినిమాకి వెళ్ళే విధంగా ఉంటాయి ఆ రోల్స్ అనేవి. అంతలా మిమ్మల్ని ఇన్స్పైర్ అవుతాం సార్. ఇందులో ఎలా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా వచ్చింది ఆప్షన్? ఈ రోల్ ఎలా వచ్చిందండి? డైరెక్టర్ ఈ క్యారెక్టర్కు
ఎంతమంది ట్రై చేశారు, ఆయన మైండ్లో ఎవరెవరో ఉన్నారు, ఎవరో సజెస్ట్ చేసినట్టు ఉన్నారు. సార్ మన రామరాజు గారు బాగుంటుందని ఇమ్మీడియట్గా ఆయన శివపుత్రుడు గుర్తు వచ్చేది, ఆటోమేటిక్గా నా క్యారెక్టర్ గుర్తు వచ్చింది. కాల్ ఫర్ మీ ఒక 1 సిట్టింగే ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నాం, కథ చెప్పారు కదా, నో ఫర్దర్ డిస్కషన్. 100% ఐ బిలీవ్ ద డైరెక్టర్ వి వెంట్ ఇంటూ ఇట్. ఓకే సార్, ఇప్పుడు ఈ సినిమా ముఖ్యంగా చూసుకుంటే ఒక సైన్స్ ఒక మైత్ రెండు కలిపి ఉంటాయి, వాటి మధ్య యుద్ధం అనే అనుకోవచ్చు. వీటిలో మీరు దేన్ని నమ్ముతారంటే ఏం చెప్తారు? నాది స్పిరిచువల్ క్యారెక్టర్ అండి, ఓకే. హీరోది సైన్స్ క్యారెక్టర్. నాకు ఆయనకి జరిగే ఫ్రిక్షనే కథ. మీరు రియాలిటీలో దేన్ని నమ్ముతారు అంటే ఏం చెప్తారు? నేను ఐఎమ్ గాడ్ ఫియరింగ్ పర్సన్ అండి, గాడ్ ఫియరింగ్ పర్సన్. ఓకే సార్, అంటే శాస్త్రాన్ని శాస్త్రాన్ని ఎక్కువ నమ్ముతారు అయితే. ఇలాంటివి ఎప్పుడైనా రియాలిటీలో మీకు జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయి? అంత లేదండి నాకు. నేను అంటే 100% ఐఎమ్ నాట్ స్పిరిచువల్ మ్యాన్. ఓకే. ఆర్డినరీ పర్సన్ హూ గెట్స్ అప్ ఇన్ ద మార్నింగ్, prays to the God for 5 minutes or 10 minutes, comes out, that's my duty with sincerity. అంతే అంటారు. అంతకన్నా అంటే ఇప్పుడు మీరు ఈ మధ్య చూసుకుంటే సార్, ఇంతకు ముందు రోల్స్ కన్నా ఇప్పుడు చాలా వరకు సినిమాలు తగ్గించారు. ఇంకేమైనా ట్రాన్సిట్ నేను చేసిన విలన్ క్యారెక్టర్స్ నుంచి ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్స్కి దానికి షిఫ్ట్ అవుతుంది. సో ఆ ట్రాన్సిట్ ఉంటుంది. ఆ ట్రాన్సిట్లో నేను విలన్ వచ్చినా తీసుకోవట్లేదు. అవును సార్, ఫైటింగ్ గీటింగ్ ఇంకా చేయలేను, నా వల్ల కాదు. సో అది ఆ ట్రాన్సిట్ ఉంటుంది. ఆ ట్రాన్సిట్లో ఇప్పుడు మీకు జనవరి నుంచి అన్ని ఫాదర్ క్యారెక్టర్స్, గ్రాండ్ ఫాదర్ క్యారెక్టర్స్ కనపడతాయి. మళ్ళీ ఫ్యూచర్లో ఇంకే టైప్ ఆఫ్ రోల్ చేయాలని మీకు చెప్పిన ఫాదర్ క్యారెక్టర్స్, గ్రాండ్ ఫాదర్ క్యారెక్టర్స్, నో విలన్స్. విలన్ చేస్తే బి హీరోస్ ఫాదర్ యాజ్ అ విలన్ ఆర్ హీరోయిన్స్ ఫాదర్ యాజ్ అ విలన్, అంతే. అంతే అంటారు. ఓకే సార్, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్? మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారా అంటే ఏం చెప్తారు? బిఫోర్ అక్కడికి వెళ్ళే ముందు ఒక చిన్నది ఈ కాస్టింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటే స్వామీజీ క్యారెక్టర్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. అంటే హీరోతో అంటే ఇప్పుడు హీరో గారు ఇప్పుడు ఆ పక్క సైన్స్ అని చెప్తూ ఉంటే ఇటు పక్క ఈ విలేజ్ సూపర్ రిలీజియస్ విలేజ్, ఆ విలేజ్ని రిప్రజెంట్ చేసే పర్సన్, ఆ విలేజ్కి ఒక గైడ్ లాగా ఉండే పర్సన్ ఈ స్వామీజీ క్యారెక్టర్. సో చాలా మందిని అంటే లైక్ మాట్లాడాము, ఆడిషన్స్ చేస్తున్నాము, ఈ రకరకాలు జరుగుతూ ఒక 1 month నడిచింది ప్రాసెస్ అంతా. 1 month నడిచిన తర్వాత అప్పుడు రామరాజు గారి ఫోటో ఒకరోజు మా అసిస్టెంట్ పెట్టాడు. పెడితే ఇంతకుముందు ఎందుకు చూపించలేదు ఫోటో అని అడిగితే దానికి ముందు నాకు ఒక 70-80 ఫోటోలు పెట్టారు వీళ్ళు, యాక్టర్స్ అందరూ పెడతారు కదా. సో ఆ మధ్యలో ఎక్కడో ఉంది సార్ ఫోటో, మేము పెట్టాము సార్ ఆల్రెడీ అంటారు. మీరు ఎక్కడ పెట్టారో నాకు కనపడలేదు అంటే దాని మధ్యలో ఉంది. మళ్ళీ ఈ ఫోటో చూడంగానే ఇంక అప్పుడు ఇమీడియట్గా రామరాజు గారిని పిలిచి మాట్లాడి పితామహంలో ఐ లవ్డ్ హిస్ యాక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. అసలు అదే ఆ ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది సార్, ఆయన పర్ఫెక్ట్ యాప్ట్ అయింది అనమాట ఆ రోల్ అయితే. ఆయన నార్మల్గా ఇంటి నుంచి చేసుకొచ్చిన డ్రెస్ ఫస్ట్ డే చూసినప్పుడు డ్రెస్ చేసుకొచ్చారు, బయట మాతో మాట్లాడి అలా క్యారెక్టర్లోకి వెళ్ళి డ్రెస్ తీస్తే ఆ క్యారెక్టర్ దిగుతున్నట్టే ఉంది. అసలు షిఫ్ట్, టోటల్ షిఫ్ట్. అబ్బా అసలు అదిరిపోయింది అసలు. అదే సార్, అది మెయిన్ అతను వస్తున్నప్పుడే ఒక రాజసం అనమాట. ఓకే సార్, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఏం చెప్తారు సార్? ఇది ఈ స్టోరీ ఒక 4 years అట్లా బ్యాక్ స్టార్ట్ అయింది. అంటే సైన్స్ వర్సెస్ శాస్త్రమా సైన్స్ ఈ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్ నుండి డెవలప్ అయిన స్టోరీ ఇది. బేసిక్గా ఒక ఊరుంది, ఒక సూపర్ రిలీజియస్ ఊరు ఉంది. ఆ ఊర్లో ఒక ఉల్కా వచ్చి పడింది. ఉల్కా అంటే తెలుసు, అంటే మెటియోర్ ఉల్కా వచ్చి పడింది. పడినప్పుడు ఆ ఊర్లో రకరకాల మిస్టీరియస్ థింగ్స్ స్టార్ట్స్ హ్యాపెనింగ్ అనమాట. అప్పుడు హీరో వచ్చారు ఊరికి. హీరో వచ్చేసి విక్రమ్ క్యారెక్టర్ హీరో. విక్రమ్ ఊరికి వచ్చిన తర్వాత ఇతను ప్యూర్గా సైన్స్ సైడ్ అంటే ఏదైనా చూస్తే కానీ వింటే కానీ నమ్మని క్యారెక్టర్. అంటే ఊరంతా వచ్చేసి చీమ కదిలినా సరే, చీమ కుట్టినా సరే శివాజ్ఞ అని అంటే చావులో కూడా సైన్స్ ఉందనే టైపు హీరో. సో ఇట్లా వీళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ నేచురల్గానే తయారైద్ది కదా. సో సైన్స్ శాస్త్రం అంటే నేచురల్గానే ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది మనకి. మనం టీవీలో చూసినా ఎక్కడ చూసినా సైన్స్ అనేవాళ్ళు మొత్తం సైన్స్ అంటారు, శాస్త్రం అనేవాళ్ళు మొత్తం శాస్త్రం అంటారు. సో ఆ రెండింటికి మధ్యలో ఏం జరుగుతుంది అనేది ఒక. మీరు దేన్ని నమ్ముతారు సార్? అంటే వాస్తవంగా అయితే నేనేం నమ్ముతానంటే
మన శాస్త్రంలోనే సైన్స్ ఉందని నమ్ముతా. అయితే రెండు ఉన్నట్టే. అదే ఇప్పుడు సైన్స్ అనేది ఒక పదం అంతే. ఒక ఇంగ్లీష్లో ఒక పదం సైన్స్ అనేది. ఇప్పుడు మనం ప్రాణవాయువు అంటాం. ఇప్పుడు మనకు రావి చెట్టు, వేప చెట్టు, తులసి చెట్టు 3 ప్రాణవాయువు ఇస్తాయి. అంటే బేసిక్గా 24 hours ఆక్సిజన్ ఇస్తుంది. ఈ 3 ప్రపంచం మొత్తంలో. ఈ విషయం ఎప్పుడో 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాల ముందు రాసుకున్న స్క్రిప్చర్స్లో ఉంది ఇది. అక్కడ వాడిన పదం ఏంది? ప్రాణవాయువు అన్నాం. ఇప్పుడు ఆక్సిజన్ అని చెప్పి అంటున్నాము. ఇది ఎలా కనుక్కున్నాము అంటే సైన్స్ అని దానికి ఒక సబ్జెక్ట్ పెట్టాం. సో సైన్స్ అనేది ఎప్పుడింటో ఉంది మన దాంట్లో, సపరేట్ కాదు అంటున్నా. సార్ ఇప్పుడు శంబాల్ అనే ఓల్డ్ అంటే నేను విన్న స్టోరీ అయితే ఒక పర్సన్ హైట్ 7 feet 8 feet ఉంటారు. వాళ్ళ వే ఆఫ్ విధానం కానీ ఇది కానీ చాలా డిఫరెంట్ ఉంటుందని సార్. అలాంటిది ఇందులో చూసుకుంటే ఆది పినిశెట్టి గారిని తీసుకోవడానికి అదే ఆది గారిని ఎలా తీసుకున్నారంటే ఏం చెప్తారు? లేదు అది మీరు చెప్పింది అది లేదు ఎక్కడ కూడా. శంబాల్ అనే ప్లేస్లో ఒక 8 feet ఉంటారు 9 feet ఉంటారని లేదు. అది కాన్సెప్చువల్ అంతే. ఇది సూపర్ కాన్షియస్గా ఉంటారు అని చెప్పేది పాయింట్ అంతే తప్పక హైటు వెయిట్ అనేది ఏం లేదు శంబాల మన స్క్రిప్చర్స్ కానీ ఎక్కడ కూడా ఏం లేదు. అట్లా లేదు కాన్సెప్ట్. ఓకే సార్. ఇప్పుడు శివకార్తికేయన్ గారు అంటే మీరు స్పెషల్గా ఈ రోల్లో ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు సార్? నేను దీంట్లో బాలు అనే క్యారెక్టర్ ప్లే చేశాను. ఓకే సార్ నా బిఫోర్ ఏంటంటే సింపతిక్ రోల్స్ ఆ ప్యాటర్న్ ఆఫ్ రోల్స్ చేశాను. ఈ ఫిల్మ్ ఈ క్యారెక్టర్ వచ్చి అగ్రెసివ్గా ఉండే రోల్. మా ఊరికి పెద్ద పూజారి గారు రామరాజు గారు ప్లే చేశారు. సో రామరాజు గారు ఏది చెప్తారో దాన్ని మేము ప్రాసెస్ చేసే క్యారెక్టర్ లాగా ఉంటాయన్నమాట. స్ట్రాంగ్గా బిలీవ్ చేసి మా ఫాదర్ సిజ్జు గారు ప్రెసిడెంట్, నేను వాళ్ళ సన్ అని. సో సార్ ఏదైతే చెప్తారో దాన్ని మేము బిలీవ్ చేసి అదే ఫాలో అవుతూ ఉంటాం అన్నమాట. సో వీళ్ళందరినీ లీడ్ చేసే క్యారెక్టర్ లాగా ఉంటుంది. మల్టిపుల్ ఎమోషన్స్ ఉంటాయి. చాలా పెక్యులర్గా ఉంటుంది. ఆ విషయంలో క్యారెక్టర్ని డిజైన్ చేసిన విషయంలో కాస్ట్యూమ్స్ కానించి మొత్తం డిఫరెంట్ లుక్ తీసుకొచ్చారు డైరెక్టర్ గారు కానీ డిఓపి గారు కానీ. సో ఇదైతే వెరీ స్పెషల్ ఫర్ మీ. ఓకే సార్. ఇప్పుడు మీరు స్పెషల్గా చూసుకుంటే హీరో శివకార్తిక్ గారు మీరు సేమ్ ఉంటారు సార్. అసలు ఫేస్ వైజ్ కూడా రియాలిటీలో అలానే కనబడతారు. నేమ్స్లో కూడా ఇద్దరు బాగానే కలిసాయి అనమాట. మన శివకార్తికేయన్ హీరో ఎలా సార్ అది వాళ్ళకి మీకు మధ్య ఏమైనా రిలేషన్ ఉందా? అలాంటి రిలేషన్ ఏం లేదు. సో పేరు శివకార్తికేయన్, బేసిక్గా నా పేరు శివకార్తిక్. అవును సార్. సో నాకు ఈ పేరు సెట్ అవుతుందని సో నేను ఇదే పేరు ఫాలో అవుతున్నాను. సో అలా అని శివకార్తికేయన్కి షేడ్స్ అంటారు కదా, మాకెందుకు విక్రమ్కి శివాకి షేడ్స్ ఎక్కువ అనిపిస్తాయి. అవును, నాకు చాలా మంది విక్రమ్ షేడ్స్ ఉన్నాయి. ఓకే విక్రమ్కి. ఓకే సార్. అదే ఇందాక ఒక ఇంటర్వ్యూలో కూడా అడిగారు సార్, శివకార్తిక్ అని కొట్టగానే శివకార్తికేయన్ ఫొటోస్ వస్తున్నాయి మీది రావట్లేదు కదా అని. పర్లేదు వచ్చిందా చేస్తాను, ఓ రోజు నా పేరే వస్తుంది ఫస్ట్. మీది వచ్చినా కూడా సార్ ఇద్దరు ఫేస్లు కూడా సేమ్ మళ్ళీ అందులో ఒకేలా కనబడుతున్నాయి అసలు చెప్పాలని. ఓకే సార్. ఇప్పుడు రామరాజు గారు అంటే ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఒక ఇంచుమించు 300 మూవీస్ దాకా కేసు ఉంటారు సార్. అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు గమనించింది ఏంటి సార్ అంటే ఏం చెప్తారు సార్ ఇండస్ట్రీలో? గమనించడం అంటే ఏం గమనించాలి స్పెసిఫిక్గా అంటే ఫిల్మ్ మేకింగ్ అంటే ఒకప్పుడు సినిమాలు అనేవి చాలా డిఫరెంట్గా ఉండేవి. ఇప్పుడు జనాలు మారిపోయారు. నెక్స్ట్ వే ఆఫ్ సీయింగ్ మారిపోయింది. అంటే ఇప్పుడు సినిమాలు ఆడియన్స్ దాకా వెళ్ళడం అనేది చాలా కష్టమైపోయింది. అంటే ఒకప్పుడు సినిమాలకి ఇప్పుడు సినిమాలకి తేడా ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అప్పుడు టీవీలు లేవు, అప్పుడు ఫోన్లు లేవు, ఇవి లేవు. 100% థియేటర్కి వెళ్ళి సినిమా చూడాల్సిందే. ఇప్పుడు అట్ట కాదు కదండి. ఎంత మంచి సినిమా మీరు తీయండి, 2 రోజులు 3 రోజులు 10 రోజులు చూస్తారు, 11వ రోజు వాడు ఫోన్లో చూసుకుంటాడు. అవును సార్. మరి ఆ కాన్సెప్ట్ సైన్స్ స్టార్టెడ్ డామినేటింగ్ ద ఇండస్ట్రీ. బేసిక్గాని టెక్నాలజీని డామినేట్ చేయడం మొదలుపెట్టేసింది. దెయ్యాలు నమ్ముతారా సార్ మీరు? నేను నమ్మను సార్. అసలు నమ్మరు. ఇంకా దానికి మూఢనమ్మకాలు లేవు. దేవుని నమ్మకం ఉంది కానీ మూఢనమ్మకాలు లేవు. దేవుణ్ణి నమ్ముతారు 100%. దేవుణ్ణి నమ్మేటప్పుడు మరి దెయ్యాలు ఎందుకు దెయ్యాలు నమ్మాలి సార్? నాకు రెండే, మంచోడు దేవుడు, చెడ్డోడు దేవుడు. అంతే అంతే, ఈ రెండే. మా ఫాదర్ నాకు చెప్పించింది ఇది, ఇప్పటికే నేను అదే ఫాలో. అది కరెక్ట్ కూడా సార్, స్పిరిచువల్గా అది కరెక్ట్ కూడా, నిజం కూడా అది. మనం ఎండలో వెళ్తుంటే ఎవరైనా వస్తారు, వచ్చి వాటర్ ఇస్తారు. ఇచ్చినప్పుడు మా దేవుడిలాగా వచ్చి వాటర్ ఇచ్చిన ఉంటాం. ఆయన దేవుడు కాదు, బట్ దేవుడు అంటాం మనం. సో హూఎవర్ హెల్ప్స్ యూ ఈస్ యువర్ గాడ్.
ఓకే సార్, ఈ మూవీ ద్వారా మీరు ఏమైనా క్లియర్గా ఒక మెసేజ్ ఏమైనా ఇవ్వబోతున్నారంటే ఏం చెప్తారు? లేదండి, మెసేజ్ అంటూ అంటే అది మీరు మూవీ చూశాక బేసిక్గా సైన్స్కి శాస్త్రానికి మధ్యలో జరుగుతున్న ఒక యుద్ధం, బేసిక్గా స్పిరిచువల్ ఒక టచ్ ఉంటుంది మూవీలో. సో చూస్తే మీరు ఎవరికి వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకోవాలి, మనం మెసేజ్ ఇస్తే ఎవరు తీసుకోవాలి. సో ఆ ఇంటర్ప్రిటేషన్ అనేది చూసినప్పుడు వాళ్ళకి దే విల్ ఇంటర్ప్రిట్. ఓకే సార్, ఈ రెండింటి మధ్య జరిగే యుద్ధం కాబట్టి ఈ రెండిట్లో ఒకవేళ రియాలిటీలో కానీ ఒకవేళ అయితే ఏది గెలుస్తుందంటే ఏం చెప్తారు? అని నేను అదే అంటున్నా కదా, నేను రెండు ఒకటే అంటున్నాను నేను. దే బోత్ ఆర్ సేమ్. రెండిటికి సేమ్ ఒకే ఇది మీద ఉంటుంది అనేసి అనుకోవచ్చు. రెండు అంటే దే బోత్ ఆర్ ఇంటర్వ్యూన్ విత్ ఈచ్ అదర్. అది వేరు ఇది వేరు అనేది ఏం లేదనమాట. ఎప్పుడైతే ఈ శాస్త్రంలో ప్రతిదానికి ఒక లాజిక్ ఉంటుంది, ఆ లాజిక్ టైమ్స్ బట్టి మారుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు పవర్ ఉంటుంది, ఇప్పుడు 200 years బ్యాక్ పవర్ లేదు. సో పవర్ లేనప్పుడు కొన్ని ఫాలో అవుతుంటాం మనం. పవర్ వచ్చిన తర్వాత వాటిని డిస్కార్డ్ చేయొచ్చు. మీరు ఏవైతే డిస్కార్డ్ చేయమో మనము వాటిని మూఢనమ్మకం అంటాం. సార్ ఇప్పుడు అప్పట్లో సతీ సహగమనం జరిగేది సార్. అవును సార్. ఇప్పుడు ఈ సతీ సహగమనం ఇది ఫ్లాష్ బ్యాక్ లో ఎప్పుడింటో లేదు సార్, అది మధ్యలో స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇంటి ఇప్పుడు 5,000 సంవత్సరాలు 2,000 సంవత్సరాల ముందు లేదు, అది మధ్యలో స్టార్ట్. ఎందుకు స్టార్ట్ అయిందంటే మొగుడు చనిపోగానే వైఫ్ ఉంటే వైఫ్ షీఈస్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్, ఆమె టార్చరు అంతా ఉంటుంది. సో అనేసి దీంతో అది ఆ షార్ట్ పీరియడ్లో ఉంది. మరి అది కరెక్ట్ నేను చెప్పట్లేదు మీతో. సో అట్లా డిస్కార్డ్ చేసేదానికి ఫెసిలిటీ ఉంది మన దాంట్లో, సనాతన దీంట్లో వీ కెన్ డిస్కార్డ్ ఎనీథింగ్. అయినా ఇప్పటికి కూడా కొంతవరకు చూసుకుంటే ఆ మూఢనమ్మకాలు అనేవి ఇప్పటికీ చాలా మంది ఫాలో అవుతున్నారు సార్. అంటే ఇప్పుడు ఒక నల్ల పిల్లి ఎదురయ్యేటప్పుడు కొద్దిసేపు ఆగడం, నెక్స్ట్ ఒక తుమ్మిన కొద్దిసేపు ఇప్పుడు తుమ్మితే ఆగుతామంటాం కదా, తుమ్మినప్పుడు ఏంటంటే మీ హార్ట్ ఆగుతుంది ఒక సెకండ్. సో మనం ఇప్పుడు తుమ్మినామనుకోండి, సో ఒక నిమిషం కూర్చోవడం అట్లా, అంటే వాటర్ దాకా ఎందుకు వెళ్ళంటారంటే ఒక నిమిషం కూర్చోవాలి. ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్తాం, ఇంటిని బయట వచ్చాం సార్, బయట వచ్చిన తర్వాత ఏదైనా మర్చిపోయాం అనుకో మళ్ళీ పరిగెత్తే ఇంటికి వెళ్తాం. వెళ్ళినప్పుడు కంపల్సరీ వాటర్ దాకా కూర్చొని వెళ్ళంటారు. ఎందుకు అంటారంటే అది మూఢనమ్మకం అంటాం. మూఢనమ్మకం కాదు, అదేంటంటే పరిగెత్త లోపలికి వచ్చినా మళ్ళీ పరిగెత్త బయట వెళ్తున్నాం, హడావిడి కాకుండా ఒక వాటర్ తాగు, ఓకే మైండ్ అంతా ఇచ్చేసుకొని వెళ్ళని. సో పెద్దానికి అట్లా లింక్ ఉంది. ఓకే, మీరు పర్టికులర్గా ఫాలో అయిన ఏదైనా మూఢనమ్మకం ఉందా సార్? మూఢనమ్మకం అంటే నేను ఏది ఫాలో అవ్వను, కానీ చెప్పిన దాన్ని నేనేమి ఏమంటారు వాదించను, వ్యతిరేకించను, నేను ఏది ఫాలో అవ్వను. ఓకే, అంటే ఇప్పుడు నైట్ టైం గోల్ తీయకూడదు అంటారు, నెక్స్ట్ మంగళవారం కటింగ్ చేయకూడదు అంటారు. అవన్నిటికి ఏమైనా సింక్ ఉంటాయా లేకపోతే మనం డెఫినెట్లీ వాటికి అన్నిటికీ ఏదో రీజన్ ఉండే ఉంటుందని నమ్ముతాను నేను. ఇప్పుడు గోర్లకు అయితే డెఫినెట్ గా రీజన్ ఉందండి. గోరు ఇస్ వెరీ స్ట్రాంగ్. మన స్టమక్ లో ఉన్న యాసిడ్ కూడా ఈ గోరుని కరిగించలేదు, ఇట్ కెనాట్. సో ఆ గోరు అనేది లోపలికి వెళ్ళింది అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హెవీ ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే స్కోప్ ఉంటుంది. సో ఒకప్పుడు మనకు కరెంట్ కూడా ఉండేది కాదు కదా. సో ఈవినింగ్ 6 తర్వాత నువ్వు గోరు కట్ చేసావు అనుకోండి, కనపడదు, అది పొరపాటున ఫుడ్లోకి పోవచ్చు. అందుకే గోరు బయట కట్ చేయంటారు. దాన్ని ఇప్పుడు మామూలుగా చెప్తే వినం కాబట్టి ఎవరైతే చేసే దరిద్రం రా అంటారు. అప్పుడు మనం వింటాం. యాక్చువల్లీ దరిద్రమే, ఎందుకంటే కడుపులోకి వెళ్ళి ఇండైజెషన్ అయితే దరిద్రమే కదా, మనకి దరిద్రమే కదా అది. సో దాన్ని వాళ్ళు సింప్లిఫై చేసి దరిద్రం అని పెట్టారు దానికి పేరు. సో ప్రతి దానికి ఒకటి యాడ్ చేశారు. నార్మల్ గా చెప్తే ఎవరు మాట కాబట్టి దెయ్యము, దేవుడు, అన్ని దరిద్రము, అదృష్టము అని పెట్టారు. అలా వాళ్ళు ఏ రూల్ పెట్టినా మన మంచి కోసమే. సో ఎక్కువ క్వశ్చనింగ్ లేకుండా లేదు. 2 things, ఎదర్ యూ కెన్, మన దాంట్లో ఉండే బ్యూటీ ఏంటంటే, ఒకటి నువ్వు ఫాలో అయితే బ్లైండ్ గా ఫాలో అవ్వు. నాకు అంత క్వశ్చన్ చేసి ఓపిక లేదు, నేను బ్లైండ్ గా ఫాలో అవుతాను. లేదు నువ్వు క్వశ్చన్ చేయి, ఆన్సర్ దొరికేంత వరకు. నీకు ఆన్సర్ దొరకకపోతే దాన్ని తీసి పక్కన పెట్టి నేను ఆ ఫస్ట్ ఫాలో అవుతా, క్వశ్చన్ చేయకుండా ఓకే మనకు కుదిరితే ఫాలో అవుతాం, లేకుంటే లేదు. కానీ డైరెక్టర్ గారు మాత్రం ఆ సమాధానం వచ్చిందాక కొద్దిగా వెరీ వెరీ అలా చేయగలరు కాబట్టి ఈ సినిమా రాయగలిగారు, ఇలాంటి సినిమా రాయగలిగారు. అలాంటి సీన్ ఏదైనా ఉందా సార్ మీరు పర్టికులర్ గా? ఒక సీన్ ఉంది, సినిమాలో ఉంది, చూస్తే తెలుస్తుంది, చూడాలి నేను చెప్తే. అయితే నాకు తెలిసి ప్రతి దానికి కూడా ఒక ఆన్సర్ ఉన్నట్టే ఉంది డైరెక్టర్ గారు. ఉంది ఆయన బాగా రీసెర్చ్ చేసి చేశారు సినిమా. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరంటే ఇంకా నితిన్ గారు సినిమా కనబడితే మీరు కనబడతారనేసి ప్రతి సినిమాలో మనం ఇప్పుడు లాస్ట్ 7 సినిమాల నుంచి కనపడలే లేదు నేను. ఇంకా పోనీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయంటే ఏం చెప్తారు? ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకులే శంబాల గురించి మాట్లాడదాం. అప్కమింగ్ నా ఇంటర్వ్యూ ఎందుకు ఇప్పుడు? December 25th శంబాల ఉంది, పర్ఫెక్ట్. అప్కమింగ్ అంటే అదే లేటెస్ట్ అప్కమింగ్.
ఓకే సార్. సంబాల గురించి ఒక పాయింట్లో చెప్పాలంటే ఏం చెప్తారు సార్ మీరే? ఒక ప్రాపర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కావాలి, ఎంజాయ్ చేయాలి. అండ్ సినిమాకి వచ్చి 2.5 అవర్స్ ఎంటర్టైన్ అవ్వాలి అంటే పక్కా థియేటర్కి వచ్చి సినిమా చూడాలి. ఓకే సార్. మీరు అన్నీ తెలిసిన వారు కాబట్టి మీరు ఇందులో అబ్జర్వ్ చేసిందంటే ఏం చెప్తారు? అబ్జర్వ్ చేసింది అంటే మేకింగ్ సైడా లేకపోతే సినిమా సైడా? సినిమా సైడ్. సినిమా సైడ్లో అబ్జర్వ్ చేసిందంటే నాకు చెప్పిన కథ, నాకు చెప్పిన నా క్యారెక్టర్ని ఇంచ్ బై ఇంచ్ యాజ్ ఇట్ ఈస్ స్క్రీన్లో ఆయన ప్రొడ్యూస్ చేశారు. అబ్బా. మా డైరెక్టర్ గారు ఏం నాకు చెప్పారు యాజ్ ఇట్ ఈస్ ఆన్ స్క్రీన్. దానికంటే బెటర్ ఎక్స్ప్లెనేషన్ నేను ఏం లేదు. సూపర్ సార్. ఓకే సార్. మీరు ఇందులో ఏంటి సార్ పర్టికులర్గా మీరు తీసుకున్న పాయింట్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? మీకు నచ్చిన పాయింట్ ఏది అని అంటే? ఓవరాల్ ఫిలిం చాలా బాగుంటుందండి. దాని గురించి మదన్న గారు డైరెక్టర్ గారు కానీ ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా క్లియర్గా. ఫిలిం ఇది ఆది గారికి మంచి హిట్ కాబోతుందండి. December 23rd ఆయన బర్త్డే కదా, 25th ఈ సినిమా ఆయనకి మంచి గిఫ్ట్ ఈ బర్త్డేకి. ఈ డైరెక్టర్ గారు ప్రొడక్షన్ తరపు నుంచి ప్రొడ్యూసర్స్ అందరు కలిసి మంచి గిఫ్ట్ ఇస్తున్నారు. సో 200% చాలా మంచి ఫిలిం. ఓకే. కాకపోతే థియేటర్కి వెళ్ళి చూడండి. సో ఆబ్వియస్లీ ఆడియన్స్ రెస్పాన్స్ వెరీ ఇంపార్టెంట్, వాళ్ళ ఫీడ్బ్యాక్. సో వెయిటింగ్ ఫర్ దట్ రిజల్ట్. అదే సార్. అంటే మీరు ఈ సినిమా మీరు అన్నట్టు ఒక సైన్స్కి, శాస్త్రానికి ఒక డిఫరెంట్ సినిమానే తీసుకొచ్చారు సార్. అంటే ఈ సినిమా ద్వారా ఆడియన్స్ ఏం తీసుకోవాలి అని అంటే ఏం చెప్తారు? అదే ఆడియన్స్ సినిమా చూస్తే అది డిసైడ్ అవ్వాలి వాళ్ళు. మనం చెప్పొద్దు. ఇప్పుడు మనం ఆడియన్స్ బ్రెయిన్లో ఏం పెట్టద్దు, ఏమి తీసుకోవద్దా, ఒక 2.5 గంటల ఆనందాన్ని తీసుకోవాలి. ఒక ఎక్స్పీరియన్స్. ఒక ఎక్స్పీరియన్స్ అంతే. ఓకే. చూసారు కదా, అది శంబాల అనమాట. శంబాల ఖచ్చితంగా సినిమా సూపర్ హిట్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా వాచ్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.